కాదు కాదు పెద్ది అది సక్సెస్ఫుల్ ఇయర్ అంటూ ఆయన కామెంట్ చేశారు. చెర్రీకి బర్త్డే విషెస్ చెప్పారు బన్నీ. కొంతకాలంగా ఇలాంటి విషెస్ కనీసం ఇద్దరు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఎక్కడ కూడా కలిసి సందర్భం లేదు, విష్ చేసుకున్నది లేదు, ట్వీట్ చేసింది లేదు, సోషల్ మీడియాలో కానీ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు బన్నీ చెర్రీకి విషెస్ చెప్పడంతో ఒకసారిగా అటు మెగా అండ్ అల్లు ఫ్యాన్స్లో కొంత హాట్ టాపిక్గా మారింది. అట్ ది సేమ్ టైం చెరిషింగ్ మోడ్ కనిపిస్తోంది. పుష్ప 2 రిలీజ్ నుంచి బన్నీ చరణ్ మధ్య ఎటువంటి ట్వీట్స్లో అల్లు మెగా ఫ్యాన్ల మధ్య దూరం పెరిగింది అంటూ సోషల్ మీడియా కొన్నేళ్ళుగా ప్రచారం కూడా జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాపై కూడా ఎట్టి పరిస్థితుల్లో బన్నీ స్పందించలేదు. అయితే అదే రోజు విడుదలైనటువంటి దురంధర్ 2 సినిమాకు మాత్రం బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. రూమర్స్కి చెక్ పెడుతూ చెర్రీకి బర్త్డే విషెస్ చెప్పారు బన్నీ. మనం ట్వీట్ చూస్తున్నాం. సో అల్లు అర్జున్ ట్వీట్ చూస్తున్నాం. Many happy returns of the day to my sweetest cousin. Always Ram Charan. Wishing you Pedda, a Peddi successful to come. So Peddi సినిమాకి సక్సెస్ఫుల్ ఇయర్ టు కమ్ అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో పెద్ద కాదు పెద్ది అన్నట్టుగా ఆయన ట్వీట్ కనబడుతోంది. సో నాకు తెలిసి బహుశా చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇటు మెగా ఫ్యాన్స్కి ముఖ్యంగా అటు అల్లు ఫ్యాన్స్కి ఇద్దరికి కూడా ఎస్ వీఆర్ టుగెదర్, మేమంతా ఒకటే రకంగా బేబీ ఈ ఇండికేషన్ వెళ్తుందేమో అల్లు అర్జున్ ట్వీట్ తర్వాత నుంచి. సో పెద్ది ఒక సక్సెస్ఫుల్ ఇయర్ టు కమ్ అహెడ్ అని చెప్తూనే బర్త్డే విషెస్ చెప్పారు రామ్ చరణ్కి ఇటు అల్లు అర్జున్. సో ఈ విషెస్ ఇప్పుడు ఇలాగ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, ముఖ్యంగా ఫ్యాన్స్లో ఎటువంటి ఉత్తేజాన్ని నింపే తెలుసుకునే ప్రయత్నం ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ అనీంద్ర, ఈ ట్వీట్ ఎలాంటి మూమెంట్ని తీసుకొచ్చింది? ముఖ్యంగా ఫ్యాన్స్లో మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ మధ్య కొన్ని రోజులుగా ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి బన్నీ ట్వీట్ చేయకపోవడం పైన కూడా రకరకాలుగా చర్చ జరిగింది. ట్రూ కలర్ బయటపడిందని చెప్పి అల్లు అర్జున్ చాలా మంది కామెంట్ చేశారు, వేలెత్తి చూపారు. ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ ఎటువంటి రియాక్షన్ ఉంది, ఎటువంటి చెరిషింగ్ మూమెంట్ కనబడుతోంది? ఎస్ మనోజ్, ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ కి సోషల్ మీడియా ఎక్స్ ద్వారా విష్ చేయడం జరిగింది. సో అయితే ఈ ట్వీట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా ఎటువంటి ట్వీట్స్ అనేవి లేవు, ఎటువంటి విషెస్ అనేవి ఇప్పటి వరకు కనిపించలేదు ఈ మధ్య కాలంలో. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ స్పెషల్ గా రామ్ చరణ్ కి విష్ చేయడం అనేది పెద్ద కాదు పెద్ద సక్సెస్ఫుల్ ఇయర్ అంటూ కూడా స్పెషల్ గా బన్నీ మెన్షన్ చేసి విష్ చేయడం అనేది ఫ్యాన్స్ లో కొంత జోష్ నింపింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెద్దికి సంబంధించి రిలీజ్ అవుతున్న కంటెంట్, సాంగ్స్ కానీ, ఈ రోజు రిలీజ్ అయిన పెహల్వాన్ గ్లిమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి చాలా హ్యాపీ మూమెంట్స్ లాగా ఈ బర్త్డేకి ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి మూమెంట్ లాగా యూజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దీని సెలబ్రేషన్స్ లో భాగంగానే అల్లు అర్జున్ విషెస్ కూడా వాళ్ళకి ఇంకొంచెం హైప్ ఇచ్చింది, ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి వార్ లేదు, ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటే అనేది మళ్ళీ ప్రూవ్ అయింది అంటూ కూడా ఇంతకు ముందు అల్లు శిరీష్ మ్యారేజ్ లో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని మాట్లాడుకోవడం, వీడియోస్ కూడా ఇవన్నీ కూడా వైరల్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి వైరం లేదు అనేది ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ట్వీట్ చేయలేదు అనేది కొంత కామెంట్స్ కూడా వినిపించినాయి. ఆ మూవీకి అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా అల్లు అర్జున్ చెప్పలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. దురంధర్ 2 మూవీకి సంబంధించి ఆయన మెన్షన్ చేస్తూ ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడుతూ, సినిమా గురించి మాట్లాడుతూ విష్ చేసిన సందర్భంగా ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ కి అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు అల్లు అర్జున్. సో ఇంకా మెగా వర్సెస్ అల్లు అనేది నడుస్తూనే ఉంది అనుకుంటూ ఇప్పటి వరకు ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ ఈ ట్వీట్ తో అదంతా క్లియర్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ పెద్ద గేమ్స్ ఆ హైలోనే ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నారని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఈ రియాక్షన్ తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ ని వేలెత్తి చూపి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ట్రూ కలర్స్ బయటపడ్డాయని, యాటిట్యూడ్ ఎక్కువైపోయిందని, లేకుంటే రకరకాల కామెంట్స్ చేసిన వారు ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏముండొచ్చు జనరల్గా మనోజ్? అంటే ఇంతకు ముందు డెఫినెట్ గా వీళ్ళిద్దరి మధ్య ఏదో వార్ నడుస్తుంది, అందుకే ఒకరినొకరు విష్ చేసుకోలేదు, ఈవెన్
ఎటువంటి అవార్డ్స్ వచ్చినా, మూవీస్ రిలీజ్ అయినా కూడా ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకోవట్లేదు. అసలు మెగావర్స్ అల్లు స్టార్ట్ అవడానికి వీళ్ళిద్దరి మధ్యనే ఏదో జరిగింది అంటూ కూడా చాలా మాట్లాడుకున్న పరిస్థితి. చాలా కామెంట్స్ కానీ మీమ్స్ కానీ క్రియేట్ చేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఎదురుపడినా కూడా మాట్లాడట్లేదు ఆర్ లేదంటే ట్వీట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి. కానీ ఈ ట్వీట్ తో వీళ్ళిద్దరూ అంటే మంచి కుటుంబం మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనేది వీళ్ళు మొన్న అల్లు శిరీష్ ఫంక్షన్ లో, మ్యారేజ్ ఫంక్షన్ లో గానీ ఇప్పుడు ట్వీట్ తో గానీ అంటే మొత్తం న్యూట్రల్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ సినిమా రిలీజ్ టైంలో మాత్రం, కలెక్షన్స్ టైంలో మాత్రం డెఫినెట్ గా మళ్ళీ కంపేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాన్స్ మధ్య మాత్రం అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ కి సంబంధించి నెక్స్ట్ పెద్ద రిలీజ్ అవబోతుంది. ఆ పెద్ద కలెక్షన్స్ ని కూడా